Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మనం ఆరాధించే దేవుడు మనల్ని లేవనెత్తువాడని యేసుక్రీస్తు ప్రభు వారు పడిపోయిన గోతులో నుండి, పాప గోతులో నుండి, నాశనకరమైన గుంటలో నుండి, దరిద్రతలో నుండి, దీనదశలో నుండి దేవుడు మనల్ని పైకి లేవనెత్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మనల్ని ఉన్నతమైన స్థలాల మీద, స్థిరమైన చోట్ల దేవుడు నిలబెడతాడు. సమాధానాన్ని, శాంతిని, తృప్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతిరోజు కూడా మన బైబిల్ గ్రంథంలోంచి దేవుని వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చిన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనంలో రాయబడింది. నీవు నీరు కట్టిన తోటవలను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలను ఉండెదవు. హల్లెలూయా. ఏ వెల్ వాటర్డ్ గార్డెన్, నీరు కట్టిన తోట. చూడండి, తోటలు మీ అందరికీ తెలుసు కదా, గార్డెన్స్ మనందరికీ తెలుసు. కొన్నిసార్లు ఫ్లవర్ గార్డెన్స్ ఉంటాయి, కొన్నిసార్లు ఫ్రూట్ గార్డెన్స్ ఉంటాయి. ఒక గార్డెన్ అనేది దానికి ఎప్పుడు వాటర్ సప్లై ఉంటాయి, దానికి కావాల్సిన వాటర్ ఎప్పుడు సప్లై అవుతూ ఉంటే అది ఫలిస్తుంది. గార్డెన్ పచ్చగా ఉంటుంది, అది ఫలిస్తుంది. అదే దానికి వాటర్ సప్లై లేదనుకోండి, నీళ్లు దానికి అందుబాటులో లేవనుకోండి, నీళ్లు దానికి పట్టట్లేదు అనుకోండి, ఆ ఫలించదు, ఎండిపోద్ది తోటంతా కూడా. అవునా కదా? మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఫలింపచేస్తాడు. నీరు కట్టిన తోట వలె ఉంటావు, ఏ వెల్ వాటర్డ్ గార్డెన్గా ఉంటావు అంటే అర్థం ఏంటంటే మీరు ఫలిస్తారని, మీరు చేసే పనులు ఫలిస్తాయని, మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని. నీరు అన్న మాటకి బైబిల్లో 2 అర్థాలు మనం చూస్తాం. మొదటిగా దేవుని వాక్యం నీరు అని పిలుస్తారు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం మనం చూస్తాం కదా, దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరు నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని. అతడు చేయనంతే సఫలమవుతుందని. ఎవరు చేసే సఫలమవుతుంది? ఎవరు తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంటే నీటి కాలువలో ఎవరైనా నాటబడినవాడు. ఎవరైతే దేవుని వాక్యం మీద ధ్యానిస్తారో, ఉదయము సాయంత్రము దేవుని వాక్యం మీద ఆనందిస్తూ దాన్ని ధ్యానిస్తూ ఉంటారో, వారు నీటి కాలువలో ఎవరు నాటబడిన మొక్క వలె ఉంటారు, చెట్టు వలె ఉంటారు. వారు ఫలిస్తారని. దుష్టులు ఆలోచన చొప్పున నడవకుండా దేవుని వాక్యాన్ని తమ హృదయంలో ఉంచుకున్నవారు. దుష్టులు కంటుకున్న ఆలోచనలు ఉంటాయి, పాపులు కంటుకున్న మార్గాలు ఉంటాయి. కొన్నిసార్లు సాతాను దుష్ట ఆలోచన తీసుకొస్తూ ఉంటాడు, దేవుని వ్యతిరేకంగా నడవమని, దేవుని వ్యతిరేకంగా పాపం చేయమని. చెడ్డ ఆలోచన రావడం తప్పు కాదు, కానీ అది బైబిల్ చదివిస్తుంది చెడ్డ ఆలోచన ప్రకారం నడవడం తప్పని. సాతాను చెడ్డ ఆలోచన అందరి మొదలు పుట్టిస్తూ ఉంటాడు. అయితే చెడ్డ ఆలోచన మనం లోపడకూడదని. మనము మన హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకున్నప్పుడు, దేవుని వాక్యంలో ఆనందిస్తున్నప్పుడు, దేవుని ఆజ్ఞల్లో ఆనందిస్తున్నప్పుడు మనము నీరు కట్టిన తోట వలె ఉంటూ ఎప్పుడు ఫలిస్తామని, పచ్చగా ఉంటామని, చిగురిస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా, నీళ్ళు దేవుని ఆత్మకి సాదృశ్యం. క్రీస్తు ప్రభువు చెప్తారు కదా సమరయ స్త్రీతో, నేను ఇచ్చే నీళ్ళు తాగితే ఎప్పుడు కూడా దప్పికొనవని. అంటే అర్థం ఏంటంటే దేవుడు తన ఆత్మతో నింపుతారని. దేవుడు మనల్ని తన ఆత్మతో నింపినప్పుడు మనం ఎప్పుడు కూడా దప్పికొనమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందరికీ కూడా దేవుని ఆత్మశక్తి కావాలి. పరిశుద్ధాత్మ దేవుడితో మనం నింపబడినప్పుడు ఆయన మనకి శక్తిని అనుగ్రహిస్తాడని. అన్ని చోట్ల కూడా, మన కుటుంబంలో, సంఘంలో, పనిచేసే చోట సాక్షిగా బ్రతకడానికి దేవుడు తన ఆత్మతో మనం నింపుతాడని. పరిశుద్ధాత్మ దేవుడితో మనం నింపబడినప్పుడు మనము నడిపించబడతామని. వీ విల్ బి గైడెడ్. ఏ మార్గం నడవాలి, ఏ మార్గం నడవకూడదో మనం నడిపించబడతామని దేవుడు మనకు ఆలోచన చెప్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడితో మనం నింపబడినప్పుడు మనం ప్రేమతో నింపబడతామని, క్షమాపణతో నింపబడతామని, ఆశా నిగ్రహంతో నింపబడతామని. కాబట్టి దేవుని ఆత్మ నింపుదల మనకు కావాలి. నీరు కట్టిన తోట వలె ఉంటావు అంటే అర్థం నువ్వు ఫలిస్తావు. అలాగే దేవుని ఆత్మచేత నింపబడి నువ్వు ఫలిస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మ ఫలాలను నువ్వు ఫలిస్తావని, ఈ లోక విషయాలకు నువ్వు ఫలిస్తావని. రెండోదిగా, ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉంటావని. నీటి ఊట, ఏ ఫౌంటైన్, స్ప్రింగ్ అనేది. చూడండి, నీటి ఊట ఎప్పుడు కూడా నీళ్ళు అయిపోవాలి కదా. తరతరాలు నీటి ఊట మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు చాలామంది ఉంటారు. కొన్నిసార్లు కరువు వచ్చినప్పుడు కానీ, లేదా కొన్నిసార్లు నదులైనా ఎండిపోతాయి, కానీ నీటి ఊట మాత్రం ఇప్పుడు కూడా ఏం చేయదు, ఎండిపోదు. నీటి ఊటలో ఇప్పుడు కూడా నీళ్ళు వస్తూనే ఉంటుంది. జలాన్ని పిలుస్తారు కదా. దేవుడు నిన్ను నీటి ఊటగా ఉంచిపోతానని బైబిల్ చదివిస్తుంది. వాస్తవానికి క్రీస్తు ప్రభువు నీటి ఊటని బైబిల్ రాయబడింది. అయితే ఆయన్ని ఆశ్రయించిన వారిని కూడా దేవుడు నీటి ఊటగా చేస్తాడని.
నీటి ఊటగా చేయడం అంటే అర్థం ఏంటంటే చుట్టుపక్కల పరిస్థితులంతా కూడా కరువు ఉన్నా, చుట్టుపక్కలంతా కూడా కష్టం ఉన్న, శ్రమ ఉన్నా దేవుడు నిన్ను మాత్రం భద్రపరుస్తాడు. దేవుడు నీకు మాత్రం సహాయం చేస్తాడు. తన శత్రువుల ముందు దేవుడు నీకు భోజనం ఏర్పాటు చేస్తాడని నేను వాక్యం సెలవిస్తుంది. నువ్వు నీటి ఊట వలె ఉంటావు, నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటావని. ఒకవేళ ఎవరైనా పనిచేసే చోట కానీ ఇంట్లో కానీ దేవుని నమ్ముకున్నందుకు మిమ్మల్ని బాధపడుతున్నారా, మీరు దేవుని కోసం బ్రతుకున్నందుకు అపాసంగా మాట్లాడుతున్నారా, వన్ డే ఒకరోజు వాళ్ళు మీ వద్దకు వచ్చి ఇలా మాట్లాడబోతున్నారు. ఏమనంటే నీ బట్టే ఈ కుటుంబం ఆశ్రయించబడింది, నువ్వు చేసే ప్రార్థనలు బట్టే, నీ యథార్థత బట్టే దేవుడు మనందరి పట్ల కృప చూపిస్తున్నాడని ఒకరోజు నీతో చెప్పడం మీరు వింటారు. మీ ఆఫీస్ వాళ్ళంతా ఇదిగో ఇతను బట్టే ఈమె బట్టే ఈ ఆఫీస్ అంతా దీవించబడుతుంది, ఇదంతా బాగా జరుగుతుందంటే ఇలాంటి మంచి వాళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అని చెప్పి అందరూ తెలుసుకుంటారు. నీటి ఊట అంటే అర్థం ఏంటంటే స్వార్థం లేనివారు, సహాయం చేసేవారుగా ఉంటారని. క్రైస్తవుడు ఎప్పుడూ కూడా స్వార్థము, కుళ్ళిని, కల్మషాన్ని పెట్టుకోకూడదని. క్రైస్తవుడు విలువలు కలిగి సహాయం చేసేవారిగా, సహకరించేవారిగా, మేలు చేసేవారిగా ఉండాలని. ఒకరికి మనం మేలు చేసినప్పుడు దేవుడు మనకు మేలు చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన ప్రతిఫలం దేవుడి నుంచి మనం పొందుకుంటామని. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. మీరు నీరు కట్టిన తోట వల్ల ఉంటారు, ఫలిస్తారు, పచ్చగా ఉంటారు. మీ కుటుంబం దీవించబడుతుంది, మీరు చేసే ప్రయత్నాలు దీవించబడతాయి. మీరు నీటి ఊట వలె ఉంటారు. మీ ద్వారా అనేక మంది దీవించబడతారు. మీరు అనేక మందికి దీవెనకరంగా ఉంటారు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. ఎవరు లేదు అయిపోయింది అన్న మాట మీ నోటి రాదు. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఉప్పు కూర్చుండే నీటి ఊట వలె దేవుడు ఉంచుతాడు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేసే, మీకు వేలాది వందనాలు వేసే. ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వందనాలు, మమ్మల్ని దర్శించినందుకు మీకు వందనాలు ప్రభా. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారు ప్రభా, వారిని దీవించి ఆశ్రయించండి. వారి ప్రతి అవసరాన్ని తీర్చుకునే దేవా ప్రతి మాలుకుంటున్నాను వేసా ప్రభా. వారిని బలపెట్టండి ప్రభా. వేసే అప్పుల బాధలో ఉన్న వారు లేవనెత్తండి అయ్యా ప్రభా. సహాయించండి. ఎప్పుడు ఉబ్బుగుచుండు నీటి ఊట వల్ల వారిని ఉంచండి అయ్యా. ప్రతి అప్పుల బాధలను విడిపించండి. అనారోగ్యంతో బాధపడుతున్నారు ముట్టండి, స్వస్థపరచండి. నూతన బలాన్ని వారికి దయచేయండి, నూతన శక్తిని వారికి దయచేయమని దేవా ప్రతి మాలుకుంటున్నాను వేసే. అలాగే తండ్రి ప్రభా చదువుకునే వారికి ప్రభావ, జాబ్స్ చేసేవారికి ప్రభావ దీవించండి, తోడుకుండండి ప్రభావ. వాళ్ళు చేసే పనుల్లో, చదువుల్లో ఫలింపు దయచేయండి, అభివృద్ధిని దయచేయండి ప్రభావ. దీవెనలు కుమ్మరించండి, సహాయం చేయండి, గొప్ప కృపను అనుగ్రహించమని ప్రభావ. ఈ రోజంతా మీ తోడుని, మీ సహాయం వరకు అందించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.